జేబీ ఇంటిపై దాడి హేయమైన చర్య అని ఎమ్మెల్యే మురళీమోహన్ మండిపడ్డారు. రాజకీయ ముసుగులో వైసీపీ దాడులకు తెగబడుతోందని విమర్శించారు. దాడులు మంచి సంస్కృతి కాదని, పవిత్ర పుణ్యక్షేత్రంలో దౌర్జన్యాలు చేస్తున్నారని తెలిపారు. దాడులకు భయపడమని, కుట్రలు చేస్తే వెనక్కి వెళ్లమని హెచ్చరించారు. ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి సంబంధించిన ముసుగులో నిరసన తెలుపుతూ కొందరు మహిళా సోదరులను పంపించిన తర్వాత ఏ విధంగా చుట్టుపక్కల నుంచి వచ్చి మీడియా వాళ్ళ ముసుగులో కొందరు గంజాయి మత్తుతో ఏ విధంగా ఇంటిపైకి దాడికి వచ్చారు మీరు చూశారు. ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఎక్కడ కానీ గంజాయి కానీ ఇటువంటి రౌడీజం కానీ ఎటువంటి ఇన్సిడెంట్లు జరగకూడదనేసి దృష్టి సారించే టైంలో ఒక నెల ముందు ఇన్ఛార్జిగా జేబీ శ్రీనివాస్ గారిని అనౌన్స్ అయిన తర్వాత వైసీపీ సంబంధించిన నాయకులు గుండెల్లో నిద్ర లేకుండా ఏదో విధంగా తెలుగుదేశం పార్టీని, ఎన్డీఏ కూటమి పార్టీని అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నిన్నేదో సివిల్ కోర్టుకు సంబంధించిన సాక్షి విషయంలో కూడా ఈరోజు ఈనాడులో చదివాను. దానికి సంబంధించిన దాంట్లో కూడా సాక్షులు బెదిరించిన తర్వాత ఆ కేసుకు సంబంధించిన వారిని ఇంటిపైకి పంపించి నిరసన తెలుపుతూ ఆ నిరసన ముసుగులో కూడా దాడి చేయాలనుకుని మీరు చూశారు. ఈరోజు తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి జేబీ శ్రీనివాస్ గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది హేయనీయమైనటువంటి చర్య. కారణం ఏదైనా కావచ్చు. చట్ట పరిధిలో, కోర్టు పరిధిలో ఉన్నటువంటి విషయాల మీద కోర్టులో తెలుసుకోవాలి, చట్టంతో తెలుసుకోవాలి. దానికి రాజకీయ ముసుగు తొడిగి, రాజకీయ ప్రేరేపిత చేసి, కళ్ళుగప్పి మనుషుల్ని దెబ్బ కొట్టాలనుకోవడం అవివేకం. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా అది అసాధ్యం. ఈరోజు దాడి చేయాలనుకున్నటువంటి అల్లరి మూకలకి, దాడి చేయించాలనుకున్నటువంటి రాజకీయ నక్కలకి ఈ వేదిక నుంచి ఒకటే చెప్పదలుచుకున్నాం. దాడులు మంచి సంస్కృతి కాదు. దాడుల ద్వారా సాధించేదేమీ లేదు. ఎవరిని అడ్డు పెట్టుకొని, ఎవరి ద్వారా దాడులు చేయించి ఏ రాజకీయ ప్రయోజనం కోసం ప్రశాంతమైనటువంటి తిరుపతిలో అల్లర్లు రేపి, దాడులు చేయించి, గొడవలు సృష్టించి, ఒకరినొకరు కొట్టుకునేట్టుగా చేసి ఏం సాధిద్దామని పనిచేస్తున్నటువంటి పాలన. ఈ పాలనలో వాటికి తావు ఉండదు, చోటు ఉండదు, అవి సాగడానికి అవకాశం ఉండదని